చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జయదీప్ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. స్నేహితులు బలవంతంగా తీసుకెళ్లిన రోజు రాత్రి జయదీప్ తీవ్ర గాయాలతో పలమనేరు ఆసుపత్రికి చేరాడని తెలిపారు. సీఎంసీలో చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి 2 నెలలైనా పురోగతి లేదని వాపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఎస్పీకి విన్నవించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, త్వరలోనే హోంశాఖ మంత్రిని కలుస్తామని కుటుంబ సభ్యులు కోరారు. లోకేష్ చనిపోయింది వచ్చి మా అన్న జయదీప్ పోయిన నెల 3వ తేదీ గంగవరం మండలం వినీత్ కళ్యాణ్ అనే 2 మిత్రులు అతను తీసుకువెళ్ళడం జరిగింది. ఆ వినీత్ వచ్చి ఇప్పుడు వినీత్ అనే వ్యక్తి తను మబ్బు పెట్టి అతి బలవంతంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ మునిరాజు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో వినీత్ కళ్యాణ్ ఉన్నారు. మళ్ళీ జయదీప్ వచ్చి లింగప్ప అనే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నా. అక్కడ కళ్యాణ్ వచ్చి వీళ్ళు వెళ్ళిన ఒక 10 నిమిషాలకే సౌండ్ వచ్చిందంట తప్పని. అది కూడా 3 రోజుల క్రితమే డిఎస్పీ సార్కి కళ్యాణ్ వచ్చి క్షుణ్ణంగా అక్కడ ఏమి జరిగిందో 70% క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళాం సార్. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలకే సౌండ్ రావడం జరిగింది. సౌండ్ వస్తేనే నేను మిద్ది మీద నుంచి లేచి చూశాను. అక్కడ ఎవరు కూడా కింద కూడా ఎవ్వరు లేరు. స్ట్రీట్ లైట్స్ అంతా ఉన్నాయి, ఆన్లోనే ఎవ్వరు లేరు. మళ్ళీ ఈ వినీత్ వాళ్ళ మామ మునిరాజు అనే అన్న వచ్చి మీరు రావద్దండి, మిమ్మల్ని కడేసేస్తారు, మీరు ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోండి అనేసి మునిరాజా చెప్పడం జరిగింది. మునిరాజా వాళ్ళ భార్య వినీత్ని మరియు కళ్యాణ్ని వాళ్ళ ఇంట్లో లోపలికి తీసుకువెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఏమి మనమల్ని ఇలా అంటా ఉన్నాడని చూస్తే ఆ సౌండ్ వచ్చిన ఒక 10 నిమిషాలకి జయదీప్ కింద ఉన్నాడంట. ఫస్ట్ సౌండ్ వస్తానే కూడా అక్కడ లేరని క్లారిటీగా డిఎస్పీ సార్కి 3 రోజుల క్రితమే కళ్యాణ్ చెప్పాడు.